హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వైష్ణవి. చాలామంది డిజిటల్ మార్కెటింగ్‌ని తమ కెరియర్‌గా చూస్ చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ అందులో తమ పర్టిక్యులర్ మైక్రో నీష్ ఎలా సెలెక్ట్ చేయాలో చాలా మందికి తెలీదు. డిజిటల్ మార్కెటింగ్‌లో కూడా చాలా టైప్స్ ఉంటాయండి. మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని, కంటెంట్ మార్కెటింగ్ అని, అఫిలియేట్ మార్కెటింగ్ అని, ఈమెయిల్ మార్కెటింగ్ అని, గ్రాఫిక్ డిజైనింగ్ అని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీస్ ఉంటాయి. సో, ఇందులో మనకి పర్టిక్యులర్‌గా ఏది సెట్ అవుతుంది, మనము ఏది మన మైక్రో నీష్‌గా సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచించుకుంటూ చాలామంది ఇందులో ఈ కన్‌ఫ్యూజన్‌లో పడిపోతారు. దీనికోసం స్పెషల్‌గా మీరు చేయాల్సింది అంటూ ఏంటి అంటే, మీరు ఒకసారి డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత, ఏది మీకు సూట్ అవుతుంది అనేది బేసిక్ ఐడియా వస్తుంది. అప్పుడు అందులో ప్రొఫెషనల్ లెవెల్ వరకు మీరు నేర్చుకొని, అది స్టార్ట్ చేసి, ఒకటి నేర్చుకున్న తర్వాత కంప్లీట్‌గా వర్క్ చేస్తూ, ఇంప్లిమెంట్ చేస్తూ, దాని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీరు మంచి సక్సెస్‌ఫుల్ అవ్వగలరు. ఇందులో డిజిటల్ మార్కెటింగ్‌లో చెప్తూ ఉంటారు. ఫ్యాన్సీ సిండ్రోమ్ అని చెప్పేసి. అన్నిటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఒకటి నేర్చుకోగానే ఇంకోటి బాగా అనిపించి దానికి వెళ్ళిపోవడం, దాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోవడం అలా కాకుండా ఒక్క మైక్రో నీష్‌ని పర్టిక్యులర్‌గా సెలెక్ట్ చేసి అందులో మీరు ఎక్సెల్ అవ్వడానికి ట్రై చేయండి. కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీరు సక్సెస్ వైపుకి చాలా తొందరగా అడుగులేయగలుగుతారు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్.